హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లా టెల్లర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను మీకు చెప్పుకొచ్చే సబ్జెక్ట్ ఏంటంటే డిశ్చార్జ్ పిటిషను ఏ కోర్టులో ఏ సెక్షన్ ప్రకారం ఎప్పుడు ఫైల్ చేసుకోవాలో డిశ్చార్జ్ పిటిషన్ గురించి పూర్తిగా మీకు చెప్పాలనుకున్నాను. క్రిమినల్ కేసుల్లో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎవరినన్నా ముద్దాయిని అక్రమంగా అలాగే ఫాల్స్గా ఆ కేసుల్లో ఇరిగించినప్పుడు పెట్టినప్పుడు ఫాల్స్గా ఎఫ్ఐఆర్లో ఇంప్లీట్ చేసినప్పుడు ఆ కేసులో డిశ్చార్జ్ పిటిషన్ అనేది నేను ఏ నేరం చేయలేదు, ఆ నేరానికి నాకు ఎటువంటి సంబంధం లేదని ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ముద్దాయి అతను మేజిస్ట్రేట్ కోర్టులో ఛార్జెస్ ఫ్రేమ్ చేయకముందే మేజిస్ట్రేట్ కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసినాక ఛార్జెస్ ఫ్రేమ్ చేయకముందే మేజిస్ట్రేట్ కోర్టులో సెక్షన్ 239 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం డిశ్చార్జ్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకోవాలి. అలాగే ఇదే డిశ్చార్జ్ పిటిషన్ను మేజిస్ట్రేట్ కోర్టులో 239 ప్రకారం ఫైల్ చేసుకుంటారు. అలాగే డిశ్చార్జ్ పిటిషన్ను ఇదే డిశ్చార్జ్ పిటిషన్ను జిల్లా కోర్టులో సెక్షన్ 227 ఆఫ్ ద సిఆర్పిసి ప్రకారం జిల్లా కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకుంటారు. ముద్దాయి పై ఆ కేసులో ఛార్జెస్ ఫ్రేమ్ చేయకముందే మేజిస్ట్రేట్ కోర్టులో 239 ప్రకారం అలాగే జిల్లా కోర్టులో 227 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం డిశ్చార్జ్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకోవాలి. అదేవిధంగా ఇదే డిశ్చార్జ్ పిటిషను ఛార్జ్షీట్ ఫైల్ చేసినాక అలాగే ఛార్జెస్ ఫ్రేమ్ చేసినాక ట్రయల్లో ఉన్నప్పుడు ఏ స్టేజ్లోనైనా సరే హైకోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ అనేది వేసుకోవచ్చు. ఆ డిశ్చార్జ్ పిటిషన్ అనేది హైకోర్టులో సెక్షన్ 482 ఆఫ్ ద సిఆర్పిసి ప్రకారం ఆ డిశ్చార్జ్ పిటిషన్ అనేది హైకోర్టులో సెక్షన్ 482 ఆఫ్ ద సిఆర్పిసి ప్రకారం హైకోర్టులో ఏ స్టేజ్లోనైనా కేసు డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవాలి. హైకోర్టులో ఫైల్ చేసుకునే పిటిషన్ని వాషింగ్ పిటిషన్ అని అంటాము. ఈ 482 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం హైకోర్టులో ఫైల్ చేసుకుని ఆ డిశ్చార్జ్ పిటిషన్ని కన్సల్ట్ లాయర్ గారి ద్వారా ఫైల్ చేసుకుంటే ఈ కేసు తేలేలోపు ఎప్పుడులోపైనా కానీ మీరు ఆ కేసులో నిర్దోషులని, మీకు ఆ కేసుకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి హైకోర్టు వారు ఆర్డర్ ఇస్తారు. దాన్ని హైకోర్టులో సెక్షన్ 482 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం ఫైల్ చేసుకుంటాం. అలాగే ఈ 3 స్టేజెస్లో మాత్రమే డిశ్చార్జ్ పిటిషన్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. మేజిస్ట్రేట్ కోర్టులో సెక్షన్ 239 ఆఫ్ ద సిఆర్పిసి, డిస్ట్రిక్ట్ కోర్టులో సెక్షన్ 227 ఆఫ్ ద సిఆర్పిసి, అలాగే హైకోర్టులో సెక్షన్ 482 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం హైకోర్టులో ఈ డిశ్చార్జ్ పిటిషన్ అని ఫైల్ చేసుకుంటాము. మెయిన్గా దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిశ్చార్జ్ పిటిషన్ అనేది మేజిస్ట్రేట్ కోర్టులో జిల్లా కోర్టులో ఛార్జెస్ ఫ్రేమ్ చేయకముందే ఫైల్ చేసుకోవాలి. అదే ఛార్జెస్ ఫ్రేమ్ అయినాక అలాగే ట్రయల్ కన్నా స్టార్ట్ అయినాక ఏ స్టేజ్లోనైనా సరే 482 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం హైకోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. మేజిస్ట్రేట్ కోర్టులో జిల్లా కోర్టులో ఫైల్ చేసుకోవాలంటే ఛార్జెస్ ఫ్రేమ్ చేయకముందే మీరు డిశ్చార్జ్ పిటిషన్లో ఈ కోర్టులో ఫైల్ చేసుకోవాలి. ఛార్జెస్ ఫ్రేమ్ అయిన తర్వాత ట్రయల్ అనేది కండక్ట్ అవుతున్నాక కేసు ఏ స్టేజ్లో ఉన్నప్పుడైనా కానీ హైకోర్టులో సెక్షన్ 482 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం ఫైల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ వ్యూ మై ఛానల్. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్.